హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? కాకరకాయని చూడగానే అమ్మ బాబోయ్ చేదు చేదు అస్సలే వద్దు అనే వారి కోసం ఈ వీడియో. మీరు తింటుంది కాకరకాయ అని కూడా తెలియనంతగా ఉంటుంది నేను చెప్పే ఈ రెసిపీ. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు. ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ మీడియం సైజు కాకరకాయలని తొడాలు కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పొడి క్లాత్తో తుడుచుకున్నాను. ఇప్పుడు వీటిని మధ్యకి 2 పీసెస్గా కట్ చేసుకొని ఒక్కో పీస్ని నేను చూపించిన విధంగా చీలికలుగా కట్ చేసుకోండి. జనరల్గా మనకి మార్కెట్లో ఇంతకంటే పెద్ద సైజ్ మరియు చిన్న సైజ్ కాకరకాయలు కూడా దొరుకుతాయి. చిన్న సైజు కాకరకాయలు అయితే డైరెక్ట్గా కాయలనే చీలికలుగా కట్ చేసుకోవచ్చు. అదే పెద్ద సైజు కాకరకాయలు అయితే సేమ్ ప్రాసెస్లో మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి అసలు సిసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పౌడర్ కోసం నేను 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ డ్రై కోకోనట్, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 కప్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు పప్పులన్నిటినీ విడివిడిగా దోరగా ప్యాన్లో హీట్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా లో ఫ్లేమ్లోనే వీటిని హీట్ చేసుకోండి. తొందరగా అయిపోతుందని ఆన్లో పెట్టి చేశారంటే అవి మాడిపోతాయి. మాడిపోయాయంటే మీకు ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కావాలంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. మినపప్పుకి బదులుగా మినపప్పు ఏంటంటే ఆ పొట్టు వల్ల ఫ్లేవర్ బాగుంటుందని నేను మినపప్పు వేసాను. మీకు కావాలంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వాటిని పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మీరు జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఆ నట్టి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి అందులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 1 గ్లాస్ కారం వేసుకున్నాను. 1 గ్లాస్ కారంకి ఇక్కడ నేను 1/2 గ్లాస్ సాల్ట్ వేశాను. వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి 1 పల్స్ ఇచ్చి కోర్స్ మిక్స్ చేసుకోండి. పౌడర్ చూసారు కదా, ఇలా కోర్స్ టెక్స్చర్ రావాలి. స్మెల్ ఎంత బాగుందో! నిజంగా ఈ పౌడర్ని ఇలానే రైస్లో కూడా వేసుకొని తినొచ్చు అండ్ మీకు దోశలో కూడా ఇలా కారం దోశలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పీసెస్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న పీసెస్ పైన కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసినట్లయితే ఆ పీసెస్కి ఉన్నటువంటి చేదు తగ్గిపోతుంది అండ్ పీసెస్కి మంచిగా సాల్ట్ కూడా పడుతుంది. పీసెస్ని కూడా ఫ్రై చేస్తున్నప్పుడు ఆన్లో పెట్టి మీరు ఫ్రై చేశారంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాత్రం మాడిపోతుంది. అదే సిమ్లో నిదానంగా కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే డీప్గా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం లెందీ ప్రాసెసే, బట్ ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఇది 1 మంత్ వరకు మీకు స్టాక్ ఉంటుంది. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పీసెస్ ఆరిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని ఈ పీసెస్లోకి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. పీసెస్ అన్నిటికీ ఇలా పౌడర్ స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ పీసెస్కి పోపు వేసుకోవడమే. కాకరకాయని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కొంతమంది కాయలు కాయలుగా చేస్తారు, కొంతమంది స్ట్రీక్స్గా కట్ చేసుకొని చేసుకుంటారు, కొంతమంది పీసెస్గా కట్ చేసుకొని చేసుకుంటారు. ఎలా చేసినా కానీ ఈ రెసిపీ ట్రై చేసి ఈ పౌడర్ని వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా తాలింపు కోసం మనం కాకరకాయ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఫైనల్గా ఇంగువ కూడా వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, పొడికి అవే టేస్ట్. ఇందులో మనం ఆనియన్స్ ఏం యాడ్ చేయవసరం లేదండి. మనం ఆనియన్స్ యాడ్ చేసినట్టయితే మనం తింటున్నప్పుడు కాకరకాయ కారం అన్న ఫీల్ రాకుండా అది కర్రీలా అయిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని అందులో యాడ్ చేసి తాలింపులో బాగా మిక్స్ చేయండి.
ఇలా తాలింపులో బాగా మిక్స్ చేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ అంతా పీసెస్కి చాలా బాగా పడుతుంది. అండ్ మనం లాస్ట్లో దించే ముందు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కారం ఉంది కదా, ఆ పౌడర్ని వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే వేసినట్టయితే కారం మాడిపోతుంది. సో కారం వేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద ఉంచకుండా దించేసుకోండి. అంతే అండి, కారం కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండేటువంటి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. నోటికి ఏమీ రుచించినప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద ఈ పొడితో తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కరెక్ట్గా నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేశారంటే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయ్యి చేయాలే కానీ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా మా బాబు కూడా ఎంత ఇష్టంగా తింటున్నాడో. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.